అతి మంచితనం వల్ల ఓడిపోయినట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ జగన్ చేసిన అవినీతి అతి ఘోరాల వల్లే ఓడిపోయారని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. జగన్ ముఠా చెప్పిన 10 అబద్ధాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అవాస్తవాలతోనే పరిపాలన సాగించిందని ఆయన విమర్శించారు. చేస్తూ ఉంటే ప్రతిపక్షం 5 సంవత్సరాల అధికారంలో ఉండి 6 నెలలు కూడా ఓపిక లేక తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంది. రైతులను దగా చేసిందంట. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ రైతులందరూ కూడా ధర్నాలు చేస్తారంట. రేపు నెల నుంచి అన్ని రకాలుగా ప్రజల్లోకి పోయి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేస్తారంట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ అరాచకాలను ఒకసారి చూస్తే మనం నరాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించినారు. దీని మీద సిబిఐ కూడా కేసు టేకప్ చేసి ఎవరు దోషులో ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా వివేక గుండెపోటుతో మరణించారని సాక్షి స్క్రోలింగ్ చేసింది గతంలో. మరి గొడ్డలివేటుతో నరికింది చంపింది ఎవరు అని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. ఇది కూడా ప్రజలకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు గారి ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ అని చెప్పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించాడు. టీడీపీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో లేదని చెప్పి మాజీ ఈవో వాళ్ళు అపాయింట్ చేసిన ధర్మారెడ్డి గారే వాస్తవం చెప్పినాడు. ఈ విధంగా లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేదానికి 6 నెలలు కూడా వైకాపా వాళ్ళు తట్టుకోలేక ప్రజల్లోకి ఒక అబద్ధాలను ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యా ప్రతిపక్ష నాయకుడు గారు, గత 5 సంవత్సరాల్లో అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చినారు. 19 నుంచి 24 వరకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అరాచకం, అవినీతి, అంతులేని సంపదను, రాష్ట్ర ప్రభుత్వ సంపదను, ప్రకృతి సంపదనలన్నీ కూడా ఇసుక, మట్టి ఇట్లాంటి ఎర్రచందనం మాఫియాలన్నింటి కూడా ధ్వంసం చేసి దండుకున్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 6 నెలల్లోనే అధికారం కోల్పోయి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రకటనలు అన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కరోజైనా మీరు ఈ డ్రగ్స్ మీద, గాంజా మీద, యువత నాశనం అయిపోతున్న దాని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం ఎప్పుడైనా చేశారా మీరు? రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 7వ తారీఖు అన్ని స్కూళ్ళల్లో కూడా పేరెంట్స్ని పెట్టి, పిల్లల్ని పెట్టి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తే ప్రభుత్వ సొమ్ముతో మీరు డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు. పిల్లల కోసం, పేరెంట్స్ కోసం నిర్వహించిన ఒక మంచి కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఓర్చలేకపోతూ ఉంటారు. కోడికత్తితో జగన్ హత్య కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడినారు. సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామా అని కోడికత్తు శ్రీనివాసులు ఉదంతం ఆయనే స్వయంగా చెప్పిన సంఘటన కూడా మనం చూసినాం. పట్టుసీమ, ఒట్టుసీమ అని మాట్లాడినారు. మరి ఆ రోజు 10 సంవత్సరాల కిందట పట్టుసీమ నిర్మిస్తే ఈరోజు అదే పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టాకంతా కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. మరి మీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 1% అన్నా పూర్తి చేశారా? ఆ పట్టుసీమ కట్టుబట్టే కదా ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి అన్ని రకాలుగా నీళ్ళు వచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు పోతూ ఉంటాయి.